చంద్రునికి మచ్చలు ఎందుకున్నాయి? చంద్రుని పురాణ రహస్యం ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం రండి. రాత్రి ఆకాశంలో చంద్రుణ్ణి చూస్తే అతని ఉపరితలంపై కొన్ని మచ్చలు కనిపిస్తాయి. అయితే మీరెప్పుడైనా ఈ మచ్చల వెనక ఉన్న పురాణ గాథ విన్నారా? హిందూ పురాణాల ప్రకారం చంద్రుడు శీతలత్వం, సౌందర్యం, శాంతికి గుర్తింపు. కానీ అతని అందమైన రూపం ఎందుకు మచ్చలతో కప్పబడి ఉంది? ఇప్పుడు తెలుసుకుందాం రండి. చంద్రుడు దేవతల మహర్షి అయిన దక్షుని 27 కుమార్తెలను అనగా 27 నక్షత్రాలను వివాహం చేసుకున్నాడు. కానీ అతను వారందరినీ సమానంగా ప్రేమించకుండా ముఖ్యంగా రోహిణి నక్షత్రాన్ని ఎక్కువగా అభిమానించేవాడు. మిగతా నక్షత్రాలు తమ బాధను తన తండ్రి అయిన దక్ష మహర్షికి తెలియజేశారు. దీన్ని విన్న దక్షుడు చంద్రుడిపై కోపగించి అతనికి శాపమిస్తాడు. ఓ చంద్ర, నీవు క్షయవ్యాధితో బాధపడతావు. నీ కాంతి నెమ్మదిగా తగ్గిపోతూ క్రమంగా నశించిపోవుగాక అని శపిస్తాడు. శాపం వల్ల చంద్రుడు తన కాంతిని కోల్పోతాడు. భయంతో ఆపద నుంచి బయటపడేందుకు చంద్రుడు సాక్షాత్ పరమశివుణ్ణి ఆరాధిస్తాడు. చంద్రుని కఠోరమైన తపస్సును చూసిన శివుడు పూర్తిగా శాపాన్ని తొలగించకుండా కొంత ఉపశమనం ఇస్తాడు. అంతేకాక చంద్రుడికి వృద్ధి, క్షీణత అనే ధర్మాన్ని అనుగ్రహించాడు. దీనివల్ల చంద్రుడు అమావాస్య, కొత్త చంద్రుడి నుండి పౌర్ణమి, పూర్తి చంద్రుడి వరకు పెరుగుతూ ఆపై మళ్ళీ తగ్గే ఒక నిరంతర చక్రంలో తిరుగుతూ ఉంటాడు. ఈ కథలో దాగి ఉన్న జీవిత పాఠం ఏమిటంటే, చంద్రుని వృద్ధి, క్షీణత, మార్పు మాదిరిగా మన జీవితంలో కూడా మంచి, చెడు కాలాలు ఉంటాయి. కానీ వాటిని సహనంతో అంగీకరిస్తే మళ్ళీ మంచి రోజులు వస్తాయి. అలాగే మన జీవితంలో కూడా ఎదురయ్యే కష్టాలను ధైర్యం, విశ్వాసం, నమ్మకంతో అధిగమించాలి. చంద్రునిలా మనం కూడా మన జీవితంలో ఎదురయ్యే చీకటి దశలను అధిగమించి మళ్ళీ వెలుగులోకి రావడం నేర్చుకోవాలి అని. ఇలాంటి ఇన్స్పైరింగ్ వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.